హలో అండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మనకు శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. పూజలు వ్రతాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అప్పుడు మనకు పూలు చాలా అవసరం ఉంటది. అందుకని ఎక్కువగా తీసుకొని ఇంట్లోనైతే పెట్టుకుంటూ ఉంటాము. చాలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కొన్ని సార్లు పూలు అనేటివి ఖరాబ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి ఏదైనా హెయిర్ టైట్నర్ బాక్స్ అయితే తీసుకోవాలి. దాంట్లోనైతే టిష్యూ పేపర్స్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం తీసుకొచ్చుకున్న పూలని ఖరాబ్ అయిన పూలు పక్కకు పెట్టేసి మంచి మంచి పూలను అయితే స్టోర్ చేసుకోవడం వల్ల ఈ పూలు అనేటివి చాలా రోజులు ఉంటాయి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని మంచిగా నీట్ గానైతే సర్దుకోవాలి. ఇలా ఎన్ని పూలు ఉంటే అంత పెద్ద బాక్స్ అయితే తీసుకోవాలి. నా దగ్గర అయితే ఇన్ని పూలు ఉన్నాయి కాబట్టి ఈ బాక్స్ అయితే సరిపోతుంది. బాక్స్ ఎంత పెద్దగా ఉంటే పూలు అంత ఫ్రెష్ గా ఉంటాయి. మరి టైట్ గా ఒకటే బాక్స్ లో పెట్టినా గానీ పూలు ఖరాబ్ అయిపోతాయి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని మంచిగా ఉన్నాయే తీసుకోవాలి. ఖరాబ్ అయినా అస్సలు తీసుకోకూడదు. ఇలా పువ్వులన్నీ ఒక బాక్స్ లో వేసుకున్న తర్వాత మళ్ళీ వీటిపైన కూడా టిష్యూ పేపర్ అయితే వేసుకోవాలి. ఈ పువ్వులన్నీ కనబడకుండా టిష్యూ పేపర్ తోటి అయితే కవర్ చేసేసి ఇంకా మూతనైతే పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల ఇవి 1 మంత్ వరకు పువ్వులు ఖరాబ్ కాకుండా ఫ్రెష్ గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి.